ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. ఆఖరి భాగం ఉంది, ఇక్కడ తెలుగులో కలిసింది. 24 కూడా చదువుతాను. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అది శరీరుల యొక్క కార్యం. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ద వర్డ్ ఆఫ్ లార్డ్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సో ప్రభు వాక్యాన్ని గురించి మనం ఒక 2-3 వీడియోలుగా చూస్తుంటున్నాం. మరి ఈ దినము మనం చూసేటువంటి కార్యం ఏంటంటే, ప్రభు యొక్క కార్యం లేక దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎటువంటిదిగా ఉంటున్నది అనేటువంటి యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు వాక్యము అది ఎల్లప్పుడూ నిలుచును, అంటే దానికి అంతము లేనటువంటిదిగా ఉంటుంది. అందుకొరకే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు. కాబట్టి నిన్నైనా సరే, ఈ రోజైనా సరే, ఇంకెక్క ముందు ఎప్పుడైనా సరే, అంటే ప్రభు వాక్యము నిరంతరము ఉండేటువంటిది. కార్యములు, కాలములు, యుగములు మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యము మారిపోదు అని అర్థం కదా. అందుకొరకే మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనుషుని యొక్క జ్ఞానం ద్వారా రాయబట్టలేదు. అదే మనకు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన, దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద డివైన్లీ స్పిరిట్ ఆర్ డివైన్లీ ఇన్స్పైర్డ్ వర్డ్, అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఎట్లా కలిగిందంటే దైవావేశం ద్వారా. కాబట్టి ఇది మనుషుని యొక్క జ్ఞానం ద్వారా కాదు, మనుషుని యొక్క జ్ఞాపక శక్తి, మనుషుని యొక్క మరి ప్లాన్ ద్వారా, యుక్తి ద్వారా కాదు. దేవుడే కార్యము తన యొక్క దాసులకు బయలుపరిచినాడు. అటువంటి వాక్యం ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్ష చేయుటకును ప్రయోజనకరంగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ఏం చేయగలదు? మనకు ఉపదేశం చెబుతుంది, మనకు మరి పాపం తప్పు ఉంటే ఖండిస్తుంది, తప్పు దిద్దుతుంది. మరి ఇటువంటి యొక్క కరెక్ట్ చేసేటువంటి యొక్క స్వభావం దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యము మరి ఎల్లప్పుడూ నిలుచునంటే, మొట్టమొదటి మనం చూస్తున్నామంటే అది దేవుని వాక్యం దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడింది కాబట్టి అది నిరంతరము నిలుచు. అందుకే పేతురు కూడా 2వ పత్రికలో ఏమంటాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఏలైనగా ప్రవచనము, చూడండి, ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ప్రవచనము, దేవుని వాక్యము అనేటువంటిది మనుషుని జ్ఞానం ద్వారా పుట్టలేదు. అందుకొరకే 20వ వచనంలో కూడా ఏమంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనము రాలేదు. తన ఇమాజినేషన్, ఊహ, లేకపోతే తనకు తెలిసినట్టు ఎక్స్పీరియన్స్ ద్వారా రాసింది కాదు అది కదా. అందుకొరకే ఈ లేఖనము లేక ఇక దేవుని వార్త లేక దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఎట్లాగుంటుందంట, మరి ఏలైనగా ఈ ప్రవచనం మనిషిని ఇచ్చబట్టి కలగలేదు కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రేరేపించుకున్నది, దేవుని మూలముగా పలకబడినది. అందుకొరకే నిరంతరం నిలిచేదిగా ఉంటుంది. అట్లాగే మరి ఏమంటున్నారంటే, ఈ యొక్క వాక్యము మరి అంతరంగంలో నిలిచి ఉండవలసిందిగా ఉంటున్నది. దేవుని వాక్యం మనం ఎక్కడ ఉంచుకోవాలి? అంతరంగంలో మనం ఉంచుకోవాలి. అందుకొరకే చూడండి, ద్వితీయోపదేశ కాండములో ఏం చెప్తాడంటే, ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషే ద్వారా పలికించిన కార్యం ఏంటి? 11వ అధ్యాయము 28వ వచనం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతను అనుసరించి నడిచినట్లా మీకు శాపము కలుగును అంటాడు కదా. మీకు శాపము కలుగును అనేటువంటి కార్యం. దానికి మునుపు 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనములో, 6వ అధ్యాయము 6వ వచనము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు అని చెప్తూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎక్కడ పెట్టుకోవాలంట? హృదయంలో పెట్టుకోవాలి దేవుని వాక్యం. నీవు హృదయంలో ఉండేటిది కాదు,
నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలా. యు మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలకు దాన్ని మనం నేర్పించాలి. ఎట్లాగా? నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ త్రోవలో నడుచున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి పిల్లలతో. అట్లా మనం వాటిని నేర్పించేది అన్నమాట. కాబట్టి మన పిల్లలకు దేవుని వాక్యము, దేవుని మాటలు నేర్పించాలా అంటున్నాడు. మన హృదయంలో ఉండేది మాత్రమే కాదు, మన హృదయంలో ఉండేది పిల్లల యొక్క జీవితాల్లోకి వచ్చేటట్లు వాళ్ళకి నేర్పించాలా. తర్వాత వారితో మాట్లాడాలా. తర్వాత సూచనగా నీ చేతికి కట్టుకును. సూచనగా నీ చేతికి కట్టుకును. చేతికి కట్టుకున్నట అంటే ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యం రాసి చేతికి కట్టుకునేది కాదు. అది మన క్రియలు. చేయి అంటే క్రియలకు సాదృశ్యం. మన క్రియలలో దానికి కనిపించాలి. హృదయంలో ఉండటం మాత్రమే కాదు, క్రియలలో దేవుని వాక్యము కనిపించవలసి ఉంటుంది. అంత మాత్రం కాకుండా నీ కన్నులనడం అది బాసికమలే. కన్నులనడం అంటే ఫోర్ హెడ్. బాసికం అంటే తెలిసే మన తలంపుల్లో మన యొక్క ధ్యానము దేవుని వాక్యమై ఉండాలి. చూసిగా ఎంత వివరంగా ఇక్కడ దేవుని వాక్యం రాయబడి. దేవుని వాక్యం అనేటువంటిది మొదట మన హృదయంలో ఉండాలా, తర్వాత మన యొక్క పిల్లలకు నేర్పాలా, తర్వాత మన యొక్క క్రియలలో ఉండాలా, తర్వాత మన యొక్క మరి ధ్యానంలో ఉండాలా, తర్వాత ఇంకేమంటుంటే నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌను మీద వ్రాటేవాడు. కాబట్టి మన ఇంటి ద్వారముల బంధముల మీద, ఇంట్లో ఉన్నట్టు మన గోడలో ద్వారబంధంలో వాటి మీద రాయాలంటాడు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి అంత ప్రాముఖ్యమైనటువంటి కార్యము మన హృదయంలో ఉంచుకోవలసిన కార్యం. ఎందుకంటే 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. కాబట్టి హృదయంలో వాక్యం ఉంటే పాపం చేసేదానికి మరి భయపడతాడు, లేకపోతే తృణీకారంగా పాపం చేస్తాడు. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంటే వాక్యం మన యొక్క మనస్సాక్షిని గద్దిస్తుంది. నువ్వు చేసేది పాపం, తప్పిదం దేవుని దృష్టిలోనే. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటే, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నట్టున్నాను. ప్రేమను వల్ల మన హృదయంలో ఆయన వాక్యం ఉంచుకుని మన హృదయ ధ్యానము, మన తలంపులు, మన కార్యములు, మన యొక్క మరి పరిసరాలు, ఇంటి పరిసరాలు అన్నీ కూడా దేవుని వాక్యమును కలిగిన వారంగా మనం ఉండాలనేటువంటి కార్యం అనేది. అట్లాగే ఆ వాక్యం ఎక్కడుంటుంది అంటున్నాడంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడ ఉంటుందంట? నీ నోట్లో ఉంటున్నది, నీ యొక్క మరి చూసినట్లయితే సన్నిధిలో ఉంటుంది. అది మేము ప్రకటించేటువంటి విశ్వాసవాక్యము అంటున్నాడు. విశ్వాసవాక్యం కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి వాక్యము. కాబట్టి ఎక్కడ ఉంటుంది వాక్యము? మన యొక్క హృదయంలో ఉంటున్నది, మన నోట్లో ఉంటున్నది. ఆ విధంగా ఉండాలా, కలిగి ఉండాలా అనేటువంటిదే మరి ఇక్కడ దేవుని యొక్క మరి ఉద్దేశమైనటువంటిది అన్నమాట. అట్లాగే మనం కొలసీలకు రాసే పత్రికలు కూడా చూసినట్లయితే ఈ వాక్యము ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధము పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములు దేవుని గురించి గానం చేయొచ్చు, క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీ హృదయములందు నివసింపనేది. కాబట్టి దేవుని వాక్యం మన అంతరంగంలో, మన హృదయంలో సమృద్ధిగా మనం కలిగి ఉండాలంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానికి మనం ఎంత మరి ప్రాధాన్యత ఇవ్వాలా అనే కార్యాన్ని గురించి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని వాక్యం అనేటువంటిది మరి చూసినట్లయితే అది నిత్యము నిలిచేది కూడా. ఇట్ షుడ్ నాట్ బి ఆల్టర్డ్. ఏదైతే దేవుని వాక్యంలో చెప్పబడినదో దాన్ని మేము వెంబడించవలసిందిగా ఉంటున్నాం కదా. కాబట్టి ఇట్స్ ఎ సేక్రెడ్ వన్, అది పవిత్రమైనటువంటిది. కాబట్టి అది మార్చేదానికి వీల్లేదు, మన ఇష్టం వచ్చినట్లు మార్చేదానికి వీల్లేదు. అందుకొరకు ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఏమంటాడంటే రైట్, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలో దేనిని కలుపకూడదు, దానిలో దేనిని తీసివేయకూడదు. కాబట్టి ఈ మాటలు దేవుని మాటలలో ఏది కలపకూడదు, తీసివేయకూడదు. ఎందుకంటే అవి ఇట్ షుడ్ బి అన్ఆల్టర్డ్. కాబట్టి ఇక్కడ ఏమంటే సేక్రెడ్ అంటే అవి పరిశుద్ధమైనటువంటి. కాబట్టి ఇక పరిశుద్ధమైనటువంటి మాటలు
మరి దీనికి ఏది చేర్చకూడదు దేవుని మాటలు, అది తప్పు. అందుకొరకే మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆఖరి అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఆఖరి అధ్యాయంలో ఆఖరి భాగాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి ఇక్కడ మాటలు ఏంటంటే, ప్రకటన గ్రంథము మరి 22వ అధ్యాయం 19వ వచనం చదువుతానండి. 19వ వచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేదు. కాబట్టి ఈ గ్రంథములో ఉండేటువంటి ఏదైనాను తీసివేసిన ఎడల, అట్లాగే 18 ఏమంటాడు? ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, కలిపినా తప్పే, తీసివేసినా తప్పే. కలిపినట్లయితే ఏం జరుగుతుందంట? ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు వానికి కలుగజేయను, శాపం. కాబట్టి దేవుని వాక్యము పరిశుద్ధమైనది, కాబట్టి పరిశుద్ధమైనదిగానే మనము దాన్ని మరి కాపాడుకుంటూ రావాలి. అట్లాగే మనం దాన్ని మరి బోధిస్తూ రావాలన్నమాట. అట్లనే దేవుని వాక్యాన్ని గురించి చూస్తున్నామంటే అది ఒక ఉద్దేశముతో దేవుని వాక్యము వ్రాయబడి ఉంటున్నది అని చూస్తున్నాం. ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం అంటే మొట్టమొదటిగా క్రీస్తును ఎరిగేదాని కొరకే అంటాడు. యోహాను సువార్తలో ఏమంటాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడని క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు రాయబడి ఉంటున్నది. కాబట్టి దేవుని వాక్యం రాసినట్టు ఉద్దేశం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడు, ఆయన మనకు రక్షకుడు అని ఎరిగేదానికి, నమ్మేదానికి వాక్యాలు మీద రాయబడుతున్నట్టున్నాడు. ఇంకా చెప్పాలంటే విశేషమైన కార్యములు ఉంటున్నాయి, కానీ మరి ఇక్కడ రాయబడినట్టు ఈ కార్యములు ఎటువంటి అంట? దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన మనకు రక్షకుడని నమ్మేదాని కొరకై జీవం పొందినట్లు. కాబట్టి నమ్ముట కొరకై విత్ పర్పస్ ఆఫ్ వాట్ యూ కెన్ సే డివైన్ ఓకే, ఆయన్ను ఎరిగేదాని కొరకు అనేటువంటి కార్యము మనం చూస్తుంటాం అన్నమాట. అట్లాగే మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ 15వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, రైట్, ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడినవి. కాబట్టి మనకు జ్ఞానం కలిగే దాని కొరకై, మనకు ఆత్మీయమైన జ్ఞానం కలిగి ఆత్మీయంగా ఎట్లా జీవించాలంటే కార్యం కలిగి మనము ఉండేదాని కొరకై ఇవి వ్రాయబడి ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం ఎరగవలసి అనుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము మరి ఒక ఉద్దేశం ఏంటంటే, మనము రక్షణ పొందాలనే ఒక ఉద్దేశము, రెండవది ఆయనకు జ్ఞానం మనం కలిగి ఉండాలనే ఉద్దేశము, మూడవది మనం చూసినట్లయితే ఆయనకు మనకి ఒక ఉదాహరణగా, అంటే గడిచిన దినాల్లో కలిగినటువంటి కార్యాలు మనకు హెచ్చరికలుగా ఉండాలంటాడు. మనకు హెచ్చరికలుగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కొన్ని హెచ్చరికలు మాత్రం చెప్తాను. ఇక్కడ ఏమంటాడంటే, ఆ యొక్క ఇశ్రాయేలుకు అరణ్యములో మరి వారి ప్రయాణములు జరిగేటువంటి కార్యాల్లో కొన్ని ఇక్కడ అపోస్తలుడు పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. ఏమంటే, వీళ్ళందరూ కూడాను ఒకే మరి గ్రూపుగా బయటకు వచ్చుంటున్నారు ఐగుప్తులోంచి, ఎర్ర సముద్రం దాటింటున్నారు, మేఘముల కింద నడిచినారు, ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు బండలోంటి నీళ్లు తాగారు. రైట్, అయినప్పటికీ కూడా చాలామంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు అంటాడు. కారణం ఏంటంటే, వారిలో కొందరు విగ్రహారాధకులైరి. చూసా, జీవముల దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన అవుతాయి. మరియు వారి వలె మనం వ్యభిచరింపకొందము, వ్యభిచారులైంటున్నారు కాబట్టి ఒక్క దినమనే 23,000 మంది కూర్లాడు, శాపం వచ్చేది. అట్లనే శోధింపక విందము, వారిలో శోధించి సర్పములను నశించరి. మనం సనుగకు విందము, కొందరు సనిగి నశించరి. ఇవన్నీ కూడా సనుగకు ఉందాము, మనము చూసినట్లయితే విచారం చేయకుండాము, విగ్రహారాధకులు ఉండకుండా ఉందాము అని ఇవన్నీ ఎందుకు రాసినంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనకు ఎందుకు రాయబడితే మరి బుద్ధి కలిగే దాని నిమిత్తమై పాతకాలంలో విశ్వాసులు లేక దేవుని పిల్లలకు అనుభవాలు, మరి చెడు అనుభవాలు నేర్పిన పాఠములు మనకు పాఠంగా ఉండేదాని కొరకై ఇవి రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడే కానీ అటువంటి ఉద్దేశంలో దీన్ని స్వీకరించవలసి అనుకుంటున్నాం. పాతకాలంలో అనుభవాలు, ఆ యొక్క అనుభవాలు మనకు ఎట్లాగా మరి భాగాలుగా ఉంటున్నవి అనే కార్యం మనం చూస్తున్నాం అనమాట.
అది మనకు నేర్పుగా, మనకు అది దేవునికి జ్ఞానం ఇచ్చేట్టుగా ఉంటుంది. అది కొరకే మరి మొదటి యోహాను పత్రికలో యోహాను కూడా ఏం రాస్తాడంటే 5వ అధ్యాయంలో దేవుని వాక్యం యొక్క ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని కుమారుడు నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు. కాబట్టి ఎందుకు నిత్య జీవం కలిగిన వారు మీరు అని తెలుసుకునేదాని కొరకై దేవుని వాక్యం మనకు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం రాసినట్టు ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా రక్షణ పొందేదాని కొరకై, తర్వాత రెండవదిగా మనకు నిరీక్షణ కలిగేదాని కొరకై, తర్వాత మూడవదిగా మనకు అనుభవం కలిగేదాని కొరకై, నాలుగవదిగా ఆయనకు జ్ఞానం కలిగేదాని కొరకై మనం చూస్తుంటున్నాము. అట్లాగే నిత్య జీవం గురించి జ్ఞానం కలిగేదాని కొరకై, అది కొరకే ఆయన మరి చూసినట్లయితే వాక్యము సత్యమైనది ఉంటుంది, నిరభ్యంతరముగా సత్యమైనది, అబ్సల్యూట్లీ ట్రస్ట్ వర్ది. కాబట్టికే ఆకాశం భూమి గతించును కానీ నా మాటలో ఒక సున్న కూడా ఒక పొల్లు కూడా తప్పిపోదు అంటున్నాడు. అందుకొరకే ఇక్కడ మనం చదివిన భాగంలో చూసినాము, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎండ్యూరింగ్ ఫర్ ఎవర్. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి కాలములు యుగములు మారిపోవచ్చు కానీ అన్ని కార్యములు మారుచున్నవి కానీ దేవుని యొక్క మాట మారదు. మాట తప్పని వాడు దేవుడు. ఆయన మాట ఒక సున్న ఒక పొల్లు కూడా తప్పిపోదు. ఆయన ఏ కార్యమైతే మనకు అసలు ఉద్దేశించినాడో, ఏ కార్యమైతే మనతో మాట్లాడుచుంటున్నాడో, ఏ కార్యమైతే మరి ఆయన మనకు ఉద్దేశించి చెప్పినాడో అవి మారేటువంటివి కాదు. ఒకవేళ అనేక కార్యాలు మన చుట్టూ మారుచున్నవి కాబట్టి ఈ దేవుని వాక్యం కూడా మారుతుందిలే అనుకోవచ్చునేమో, మారదు. ఆయన చెప్పినాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అంటున్నాడు. ఆయన తిరిగి రెండవసారి రానంటున్నాడు యేసుక్రీస్తు. ఎందుకు రానంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, మీకు స్థలం సిద్ధపరిచే దాని కొరకే నేను వెళ్ళుచుంటున్నాను. మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత ఇదిగో నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, నేనుండు స్థలమున. కాబట్టి ఎంత గొప్ప ఆదరణ. కాబట్టి ఆయన మాటలు నిత్యమైన మాటలు, సత్యమైన మాటలు, మారని మాటలు, మాట తప్పని వాడుగా ఆయన ఉంటున్నాడు. అబద్ధమాటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన భూమి ఆకాశాలు సర్వము ఆయన సృజించిన వాడుకుంటున్నాడు. అటువంటి దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరించే కార్యం ఏంటంటే, నా పిల్లలంటే మీకు ఆ నిత్య జీవం కలుగుటకై యొక్క వాక్యం రాకుంటుంది. కాబట్టి పిరుడా నీ జీవితంలో ఈ నిత్య జీవం కలుగుంటున్నారని కాదు నిశ్చయిత ఉంటుందా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే అటువంటి నిశ్చయిత కలుగుతుంది. లేకపోతే ఏదో క్రైస్తవుని లేక క్రీస్తుని గురించి తెలుసుకున్నాను అనుకుంటే ప్రాబ్లం లేదు. అటువంటి సమస్య లేదు, ఏం ప్రాబ్లం లేదు, దాని ద్వారా ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడైతే ఆయన నువ్వు సొంత రక్షకుని అంగీకరిస్తావో, ఆయన బిడ్డగా అవుతావో, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతావో, అప్పుడు నీకు ఒక నిరీక్షణ, ఒక గురి, ఒక గమ్యము దేవుడు ఏర్పరుస్తాడు. ఆయన సన్నిధి, ఆయన సముఖము, ఆయన వాక్యము నిత్యం మనతో కూడా నడిచేదిగా ఉంటుంది. ఆ విధంగా నడిచినప్పుడు మనం ఆయన సంపూర్ణంగా ఆశీర్వదించి ఆయన యొక్క సముఖంలోనికి మనల్ని నిలబెట్టేవాడుకుంటున్నాడు. ఆ విధంగా ఆ సంపూర్ణమైన అనుభవం వాళ్ళు కలిగి ఉండేటట్లు ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉండేదిగా ఉంటుంది. కాబట్టి దాని కొరకై ప్రభుకు స్తోత్రం చెల్లిస్తాం.